సార్ గుడ్ మార్నింగ్ వెస్టి సూపర్ మేడం సార్ సూపర్. శివ సార్ గారికి గుడ్ మార్నింగ్ సార్. మా ప్లేనర్ శివ సార్ గారు సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్, వెనకాల బ్యాక్గ్రౌండ్ సూపర్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you, వీడియో madam. కొంచెం ఆన్ Thank you, చేశాను ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం. అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఫస్ట్ డే రావటం, ఫస్ట్ కొంచెం ఒక 10 నిమిషాలు నా గురించి మాట్లాడతాను సార్. మాట్లాడండి మేడం, మొత్తం మీ రోజు మొత్తం మీదే. ఓకే ఓకే సార్. ఓకే సార్. దగ్గర దగ్గర 180 మంది ఇప్పటికే వినడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. రావుపేట. నేను టైలరింగ్ చేస్తున్నానండి ప్రస్తుతానికి. ఇట్లా కంటిన్యూషన్ సార్. ఓకే మేడం, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. ఓకే. నేను యాక్చువల్గా బిజినెస్ కూడా చేశాను సార్ ఒకప్పుడు. శారీస్ బిజినెస్ చేశాను. అది మాకు అంతగా ఇది అవ్వలేదు, కొంచెం కొత్తగా చిన్నగా మాట్లాడుతున్నాం సార్. అట్లా శారీ బిజినెస్ కూడా అలా చేశాను. బట్ అది 2016లో మాకు కొంచెం నోటు మార్పిడి వల్ల ఆ బిజినెస్ కూడా మాకు లాస్ అయింది సార్. ఇంకా ఆ తర్వాత మేము గుంటూరు వెళ్ళిపోవటం జరిగింది సార్. మా వారు వచ్చేసి అకౌంటెంట్గా చేసేవాళ్ళు సార్. మేము అప్పుడు పిల్లల్ని చదివించుకుంటూ గుంటూరులో ఉన్నాము. తర్వాత మళ్ళీ లాక్డౌన్ వచ్చింది సార్, కరోనా. అప్పుడు ఇంకా చాలా చాలా ఇబ్బంది పడ్డాం సార్. బిజినెస్ లాస్ అయ్యి ఏం పని లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఆ తర్వాత మా వారికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు సార్. అప్పుడు ఆ టైంలో మాకు మోడీ కేర్ అని ఒకటి తెలిసింది సార్. దాంట్లోకి వెళ్ళాము. దాంట్లోకి వెళ్తే బాగా బిజినెస్ చేస్తే మనీ వస్తాయి అని చెప్పారు, ఐడి తీసుకున్నారు. బట్ నేను అది వాళ్ళు ఎలా చెప్పారో అలా ఫాలో అయ్యాను సార్. నెలకొచ్చేసి నా కింద టీం వాళ్ళు కానీ నేను కానీ 1,00,000 పైన టర్న్ ఓవర్ చేశాం సార్. అయినా మాకేం ప్రయోజనం లేదు సార్ అందులో చేసినప్పుడు. తను అంటారు, బిల్లు షాప్ బిల్లు కాదు, కంపెనీ బిల్లు ఇమ్మంటే తర్వాత ఇస్తాను, మీరు చేయండి చేయండి అన్నారు ఆంటీ గారు. అట్లా కొన్ని రోజులు చేసి నా కిందోళ్ళు మేమందరం చెప్పుకొని డ్రాప్ అయ్యాం సార్. అట్లా జరిగింది. తర్వాత మళ్ళీ టైలరింగే చేస్తున్నాను సార్, ప్రస్తుతానికి చేస్తూ ఉన్నాను. అలానే చేస్తూ ఉండగా మళ్ళీ ఎంఎస్ఆర్ గారు రావటం జరిగింది సార్ మా షాప్ దగ్గరికి. ఇట్లా వెస్టేజ్ కంపెనీ ఉందమ్మా దీంట్లో అప్పటికే మాకు తెలుసు సార్ వెస్టేజ్ కంపెనీ. బట్ ఏంటంటే మేము తీసుకొచ్చుకొని ఇంట్లో వాడుకుంటున్నాము, ఆయిల్ అవన్నీ మా వారు తీసుకొచ్చేవారు. కానీ ఇందులో చేస్తే డబ్బులు వస్తాయని మాకు తెలియదు అప్పటికి. అంటే జాయిన్ చేసిన వాళ్ళు మాకు చెప్పలేదు కరెక్ట్గా. అందుకని అప్పుడు నేను మోడీ కేర్ చేసి అది లాస్ అయ్యానని ఇంకా సైలెంట్గా ఉన్నాను. ఆ టైంలోనే ఎంఎస్ఆర్ గారు వచ్చారు. 2022లోనూ సార్ వచ్చారు సార్ మా షాప్ దగ్గరికి. ఇలా చెప్పారు. అప్పుడు సార్ ఇన్కమ్ వచ్చేసి 5 లక్షలు అట్లా ఉంది సార్. చెక్ చూపించారు ఫోన్లో. సరే మా వారి పేరు మీద ఐడి ఉంది కాబట్టి నీ పేరు మీద ఐడి చేసుకోవచ్చమ్మా, ఇబ్బంది లేదని చెప్పారు. సరే ఏదైతే అట్లా అయిందని మేము ఆ రోజు ఐడి చేయటం జరిగింది సార్. చిన్నగా తీసుకొచ్చుకోవటం అట్లా అయింది. ఆ తర్వాత మాకు కొంచెం ప్రాబ్లం అయింది సార్. మా సార్కి హార్ట్ అటాక్ రావటం, నాకు కొంచెం ఇంట్లో బాగా ఇబ్బంది అయింది సార్. ఆ టైంలో నేను చేయాలని ఉంది, బట్ నేను చేయలేని పరిస్థితుల్లో ఇంట్లో పిల్లలు, సార్ని అట్లా చాలా ఇబ్బంది పడుతూ ఆ టైలరింగ్ నడుపుకుంటూ అట్లా వచ్చాను సార్. ఆ తర్వాత మేము నసరాపేట షిఫ్ట్ అయ్యాం సార్. ఇంకా గుంటూరు నుంచి నసరాపేట షిఫ్ట్ అయ్యాము. అప్పుడు శివ సార్ వచ్చారు సార్. చాలా గ్యాప్ వచ్చింది అప్పటికే. తర్వాత శివ సార్ గారు వచ్చి, లేదు మేడం మీరు ఏం చేయగలుగుతారో అదే చేయండి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు సార్. ఇంకా అక్కడి నుంచి చిన్నగా నేను బయటికి అయితే వెళ్ళకుండానే తెలిసిన వాళ్ళకి చెప్తుంటే సార్ వచ్చి కూడా చెప్తున్నారు. అట్లా జరుగుతుంది సార్. ఆ టైలరింగ్ చేయించటం, ఇట్లా చేయటం అలా జరుగుతుంది సార్. అట్లానే టైలరింగ్ మీదే ఇదైనప్పటికీ అప్పుడు చిన్నగా నాకు మనీ రావటం స్టార్ట్ అయింది సార్. నేను జాయిన్ అయ్యి కూడా 1 ఇయర్ అయింది సార్. అంటే నేనేం చేయలేదు కాబట్టి లాగిపోయింది. సారే అప్పటికే
మళ్ళీ మీరెటు ఎళ్ళలేకపోతున్నారని మెటీరియల్ గూడా తీసుకొచ్చి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా సార్! సార్ డబ్బులతోనే తను కొని మా షాప్‌లో పెట్టారు సార్. అట్లా గూడా కొంచెం అడ్వర్టైజ్‌మెంట్‌గా ఉంటదని నేను మా దగ్గరికొచ్చిన కస్టమర్‌కి చెప్పటం. అట్లా ఇలా వెస్టేజ్ ఉందని చెప్పటం. విన్నోళ్ళు వింటున్నారు, లేనోళ్ళు లేదు సార్. అలానే సైలెంట్‌గా ఉన్నాను. కానీ ఇది ఎప్పటికో అయిద్ది. నేను చేస్తూనే ఉండాలా. సార్ ఏది చెప్తే అది అన్నట్టుగా అలా ఉన్నాను సార్. చిన్న చిన్నగా మొన్న ఒక రీసెంట్‌గా 2, 3 నెలల నుంచి నాకు బాగా వింటున్నారు జనాలు. చెప్తున్నాను సార్. అప్పటి నుంచి మనీ రావటం గూడా నాకు స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ 500, రూ. 1000, 2000, 3000 అలా వచ్చినియి సార్. ఇప్పుడొచ్చేసి హైయెస్ట్ చెక్కు నాది సిల్వర్‌లో ఉన్నాను సార్ ఈ నెల. రూ. 29,322 నాకు చెక్కొచ్చింది సార్ ఇప్పుడు. అది ఇప్పుడు దాకా జనం అనుకున్నారు రహీమాకేదో పిచ్చిలాగా ఉంది. ఇంత బిజినెస్ చేసింది. మళ్ళీ షాప్ పెట్టింది గదా! ఇలా చేయొచ్చు గదా! మళ్ళీ ఏంటో ఇలా చెప్తుంది అని అనుకుంటున్నారు సార్ కొంతమంది. పర్వాలేదు వాళ్ళనుకున్నా మనకి ఇందులో ఏం చేస్తున్నామో మనకు తెలిసిద్ది కదా సార్. అట్లా ఈరోజు చెక్కొచ్చిన తర్వాత చాలా మంది నాకు ఇదయ్యారు సార్. మా బ్రదరే చెక్కు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్. నిన్న సారొచ్చినా మేమక్కడికెళ్ళి దాదాపుగా 2 గంటల దాకా మా బ్రదర్‌తో గూడా మాట్లాడాము. చాలా బావుందమ్మా! కంపెనీ గూడా బావుంది అంతా. అట్లా జరుగుతుంది సార్. శివ సారు తెలియకపోయినా ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్తూ, చేస్తూ ఇప్పుడు సార్ గురించే నాకు టీమ్ చాలా తయారైంది సార్. అడిగొప్పల టీమొచ్చేసి ఆ టీమ్ నుంచే నేను ఇంతవరకు చెక్కు రావటం గూడా జరుగుతుంది సార్ నాకు. స ప్రొడక్ట్ హెల్త్ ప్రొడక్ట్స్ గానీ, హోమ్ ప్రొడక్ట్స్ మామూలుగా ఐడీ తీసుకోనోళ్ళకి గూడా మా దగ్గర కస్టమర్స్ వస్తుంటారు గాబట్టి సార్, వాళ్ళకి వాషింగ్ మిషన్‌లో లిక్విడ్ కానియండి, ఇల్లు తుడుచుకునేది గానియండి, గిన్నెలు కడుక్కునే లిక్విడ్ కానియండి, ఇట్లా ఇస్తున్నాను సార్. వాళ్ళు చాలా బావున్నాయని వాడుతున్నారు. ఐడీ లేకపోయినా ఇట్లా నా ఐడీ మీద తీసుకొచ్చి కొన్ని కొన్ని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది సార్. నా దగ్గర డబ్బు లేదు. నేను సీఎన్‌సీ చేయలేకపోవటం వల్ల నాకు లేట్ అవుతుంది. ఇప్పుడు దాకా అయింది సార్. అలా చిన్న చిన్నగా కస్టమర్స్‌కి తీసుకొచ్చి ఇవ్వటం. నా దగ్గర లేనప్పుడు. అలా చేసుకుంటూ వస్తున్నాను సార్ ఇప్పుడు. ఈ నెలైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా ఎవరికన్నా చెప్పాలన్నా నాకు భయం లేకుండా చెక్కు చూసి వాళ్ళే ఇంప్రెస్ అయ్యేవాళ్ళు గూడా ఉన్నారు సార్ ఇప్పుడు. ఏ పని లేదు, ఏం చేయాలా, మనిషి లేరు అన్న టైంలో నాకు ఇది ఒక మంచి ఇది సార్ నాకు. ఎవరి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటే, దేవుడు ఒక దారి చూపిచ్చాడు అనుకుంటున్నాను సార్ నేను శివ సర్కిల్ నుంచి. ఎంఎస్ సార్ వచ్చారు ఫస్టు. కాపోతే నేను మధ్యలో టెన్షన్‌ల వల్ల లేదు. ఆ తర్వాత సార్ చిన్న చిన్నగా టెన్షన్‌లు ఉంటాయి మేడం. మనం పననేది చేయాలి గదా! చిన్నగా చేయండి మీకిబ్బంది లేదు. అలా చెప్పారు సార్. ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా అలా చెప్పుకొచ్చారు సార్ మాకు శివ సారు. తన మాటలు వింటూ నేను చిన్నగా ఇట్లా ఈ పొజిషన్‌లోకొచ్చాను సార్ ఇప్పుడు. కొంతమంది వింటున్నారు. కొంతమంది ఏమో ఇదేముందిలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. సార్, సార్ నేను ప్రొడక్ట్స్ గూడా ఇస్తున్నాను సార్. మాకు తెలిసినోళ్ళకి. ఎక్కువగా అలోవెరా సజెషన్ చేశాను సార్. ఎక్కువగా నాకు తెలిసినోళ్ళందరూ తీసుకున్నారు. నేను ఆయిల్ వాడుతున్నాను. అన్నీ వాడాను నేను వెస్టేజ్‌లో. గుర్కోమెన్ ప్లస్ వాడాను సార్ నేను. నాకు కొంచెం హెల్త్ బాగోదు. గుర్కోమెన్ ప్లస్ వాడిన తర్వాత చాలా చాలా బావుంది సార్. నేను కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ భోంచేయకపోతే నాకు కాళ్ళు, చేతులు వణుకుతాయి సార్. బాగా వీక్‌గా ఉంటాను. అలాంటిది గుర్కోమెన్ ప్లస్ ఒక 1 మంత్ వాడాను సార్. నాకు పూర్తిగా తేడా తెలిసిపోయింది. ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నాను సార్. నాకు హెల్తీగా. ఇమ్యూనిటీ పవర్ అలా అనిపిస్తుంది నాకు. బావుంది. చాలా బావుంది సార్. రైస్ బ్రైన్ ఆయిల్ వాడాను సార్. అసలు గ్యాస్ కంప్లీట్‌గా పోయింది సార్ నాకు. నేను ఎక్కువగా మెడిసిన్ వాడటం వల్ల నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంది సార్. అప్పుడు రోజు నేను టాబ్లెట్ యేసుకునేదాన్ని. ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గదేమో ఏం తినటం పూర్తిగా మానేశాను సార్. అలాంటిది రైస్ బ్రైన్డ్ ఆయిల్, అలోవెరా వాడిన తర్వాత
ఎగ్ నేనసలు తినేదాన్ని కాదు సార్. నాకు అరగదు గ్యాస్ ట్రబుల్ వల్ల. అలాంటిది నేను ఎగ్ గూడా ఇప్పుడు తీసుకోగలుగుతున్నాను ఆహారం. రైస్ బ్రైన్డ్ ఆయిల్ గానియండి, అలోవెరా గానియండి, ఏదైనా గానీ ఫుడ్ సప్లిమెంట్ అనేది ఇప్పుడు నేను గుర్కోమెన్ ప్లస్ వాడాను, నూనె వాడాను. అన్నీ చాలా చాలా బావున్నాయి సార్. అంటే ఇప్పుడిప్పుడే కొంచెం సార్ మేడం కంటిన్యూ భయపడమాకండి. సార్ మీకు 45 మినిట్స్ మీ దగ్గర టైం ఉంది. కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు అసలు వెస్టేజ్ అంటే ఏంటనేది ఇప్పుడిప్పుడే అని కాదు సార్. తెలిసింది. బట్ ఇప్పుడేందంటే ఇంకా గట్టిగా రోజు ఇంకా ఫుల్ టైమ్ వెస్టేజే చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను సార్ నేనైతే. ఇంకా కొన్ని రోజుల్లో టైలరింగ్ గూడా మానేసేసి నేను ఫుల్ టైమ్ వెస్టేజ్ చేయాలని నిర్ణయించుకున్నాను సార్. డిసెంబర్ కానీ గోల్ ఇందులో మేడం. సార్, సార్, డిసెంబర్ గోల్. సార్ డిసెంబర్ గోల్ 50,000 తీసుకోవాలని డిసెంబర్ గోల్ సార్. నేను గోల్ పెట్టుకొని హ్మ్. పని చేస్తాను. ఖచ్చితంగా చేస్తున్నాను సార్. పని చేస్తాను గూడా. ఆ కంటిన్యూగా చెప్పేసేయి. ఆ ఫ్లోలో చెప్పేసేయండి. నేను కంటిన్యూ కంటిన్యూషన్ చేస్తాను సార్ ఇక్కడి నుంచి. ఇప్పుడు నా చెక్కు చూసిన తర్వాత అందరూ కలెక్ట్ అవుతున్నారు సార్. వెస్టేజ్ అంటే ఏంటి? ఇది కంపెనీ మోసం అది ఇది ఇలాంటి కాదండి. ఇట్లా చూడండి అని చెక్కు చూపించి మాట్లాడాను సార్. 2 డేస్ నుంచయితే నేను అదే చెప్తున్నాను అందరికి. కొంతమంది మా ఆయన వద్దంటున్నారు. మా ఆయన ఇలా ఉంది, అలా ఉంది అని చెప్తున్నారు అని అంటున్నారు. బట్ చేస్తేనే తెలిసిద్దండి. ఇందులో ఒక్కసారి చూడండి. ఒకటి వాడితే మీకు తెలిసిద్ది. అట్లా చెప్పుకొస్తూ చేస్తున్నాను సార్. సార్ ఇలా జరుగుతుంది. సార్ ఇంతకంటే నేను ఇంకేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఓకే. నేనున్నా గదా! సెంటర్‌లో మీరు కంటిన్యూ మాట్లాడండి. నేను సెంటర్‌లో మీకు అందిస్తున్నా గదా! ఓకే సార్. ఓకే సార్. మీరు మాట్లాడుతుండండి. నేనున్నా. సార్ మధ్యన నేను మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. మేడం కొత్త. అందువల్ల నేను మధ్యన ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తుంది. థాంక్ యూ సార్. కంటిన్యూ మేడం. హ్మ్. ఓకే సార్. కొంతమందయితే ఇప్పుడు జాయినింగ్ ఉన్నారు సార్ మా కింద. ఇట్లా భయపడి ఇదేందో ఏదో జరుగుతుంది. రహిమా చెప్పిందని వింటున్నారు. ప్లస్ ఇది ఎప్పుడుకో గదా అన్నట్టుగా అట్లా అవుతున్నారు సార్. వాళ్ళకి గూడా చెప్పి టీమ్ తయారు చేయాలని నేను గట్టిగా నిర్ణయం తీసుకొని చేస్తున్నాను సార్. ప్రొడక్ట్స్ అయితే అసలు చెప్పే పనేం లేదు సార్. ఫుడ్ సప్లిమెంట్ గురించి మనకి. ఇంత ఇబ్బంది పడి నేను ఇంత చదువు గూడా తక్కువే సార్ నాకు. 10 బిలోనే నేను. అయినా ఇంత ఒక 30,000 నేను సంపాదించానంటే చాలా గర్వంగా ఉంది సార్ నాకు. సర్కిల్ నుంచి ఇట్లా టీమ్ వర్క్ చేసి, ఇట్లా వెస్టేజ్ కంపెనీలో ఏం చదువు లేకపోయినా పెద్దగా ఇట్లా ఎదుగుతున్నానని చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇది చూసి మా వోళ్ళందరూ కలెక్ట్ అవ్వటం నిన్న నాకింకా హ్యాపీగా అనిపిచ్చింది సార్. ఫుడ్ సప్లిమెంట్ కానియండి, మనకి హెల్త్ ఉంది, డబ్బుంది. ఇప్పుడిప్పుడే అందరికీ నేను చెప్పగలుగుతున్నాను సార్ డేర్‌గా. చాలా లైఫు మంచిగా ఉన్నాం సార్. అది బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అయితాయి అన్నట్టుగా అయ్యాను సార్. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఈ వెస్టేజ్ గురించి నేను కొంచెం డేర్‌గా ఉన్నాను సార్. కంపెనీ గురించి. ఆ రోజు సార్ చెప్తుంటే వచ్చి ఏదో జరిగిద్ది, ఎట్లా జరిగిద్ది, ఎప్పుడు జరిగిద్ది అనే ఇదిలో ఉన్నాను సార్ నేను. కానీ టీమ్ వర్క్ సార్ ఇది. టీమ్ ఎంత తయారవుతుందో అంత అందరం ఎదిగే ప్లాన్ సార్ ఇది. ఇది చాలా చాలా బావుంది సార్. టీమ్ వర్క్ అంటే నేను గొప్పగా చెప్తున్నాను సార్. మనం ఒక్కళ్ళు చేస్తే కాదు టీమ్ వర్క్. టీమ్ వర్క్ అంటేనే నేను గొప్పగా దానికి ఇది ఫీల్ అవుతున్నాను సార్ ఆ పనికి. నేనింత బిజినెస్ చేశాను సార్. 30,00,000, 40,00,000 టర్నోవర్ చేశాను సార్. ఏ రోజు అలా ఫీల్ అవ్వలేదు. అంటే మన సొంత డబ్బు ఏముండదు సార్. బిజినెస్‌లో పెడుతుండాలా, అమ్ముతుండాలా, మళ్ళీ తీసుకురావటం, ఇట్లా చేయటం హోల్‌సేల్ దాకా కూడా ఎళ్ళాను సార్ నేను. అంత ఫీలింగ్ అనిపిచ్చలేదు సార్ నాకు బిజినెస్‌లో. పెట్టుబడి పెట్టి గూడా నేను చాలా చాలా బాధపడ్డ రోజులున్నాయి.
నేను ఉన్న ఈ పరిస్థితుల్లో నాకు ఈ వెస్టేజ్ అనే ఈ కంపెనీ రావటం, నాకు శివ సార్ అప్లైనర్ కావటం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. మేము చాలా మంచి లైఫ్ చూసాం సార్. బట్ మధ్యలో మాకు అంత బిజినెస్ అంతా లాస్ అయ్యేసరికి నేను చాలా ఇదయ్యాను సార్. మా పిల్లలు చదువుతున్నారు. అసలు ఏం చేయాలా ఇప్పుడు నేను ఈ టైలరింగ్ మీద ఎలా లాక్కరావాలా అన్న ఆలోచన ఉన్నప్పుడు కరెక్ట్‌గా అప్పుడే నాకు సారొచ్చారు శివ సార్ గారు. నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ వెస్టేజ్ గురించి. మన ప్రొడక్ట్స్ కానియండి, ఇప్పుడిప్పుడే కొంచెం రైతుల దాకా తీసుకెళ్ళాలని గూడా ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాం సార్. టీమ్ ఎట్లన్నా గాని పెంచాలా అని. మా టీమ్‌లో చేసినోళ్ళకి గూడా నేను కృతజ్ఞరాలుగా అనుకుంటున్నాను సార్. కింద టీమోళ్ళకి గూడా. టీమ్ వర్క్ అనేది చాలా చాలా వండర్‌ఫుల్ సార్ ఇది. మనం ఒకళ్ళు చేస్తే అయ్యేది కాదు. టీమ్ అందరం అంత అభిమానంగా చేస్తున్నాం సార్. మన చుట్టాలైనా చేయరేమో సార్ ఇట్లా, అట్లా నేనైతే అది ఫీలింగ్ సార్ నాకు. చుట్టాలు గాదు, ఏం కాదు, ఎవరో తెలీదు. అందరం కలిసి టీమ్ వర్క్ చేస్తే మనీ వస్తుంది. ఎంత వండర్‌ఫుల్‌గా ఉంది సార్. ఇది ఒక్కటి నాకు చాలా చాలా ఆహ్, ఇది సార్ నాకు. దానికి వాల్యూ ఇచ్చి నేను పని చేస్తాను సార్ వెస్టేజ్ కంపెనీలో. రహిమా నేనింత మేడం ఇబ్బ సార్. సార్. నేనింత ఇబ్బంది ఉన్న రోజుల్లో నాకు ఈ మనీ వచ్చిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ ప్రొడక్ట్స్ కానియండి, మనకి హోమ్ ప్రొడక్ట్స్ కానియండి, చెప్పటానికి గూడా చాలా గర్వంగా చెప్తున్నాం సార్ ఈరోజు కంపెనీ గురించి. ఈ జూమ్ మీటింగ్ వల్ల గూడా చాలా నేను నేర్చుకున్నాను సార్. రోజు జూమ్ మీటింగ్ వింటాం 6కి. చాలా నేర్చుకున్నాను సార్. అంతకుముందు నాకు తెలీదు ప్రొడక్ట్స్ ఇట్లా వాడాలి, అట్లా వాడాలి. జూమ్ మీటింగ్ వల్ల చాలా మందికి ఇవిన్నే నేను సజెషన్ చేస్తున్నాను సార్. ధైర్యంగా చెప్పగలుగుతున్నానిప్పుడు. ఇంతకుముందు భయపడేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సార్. ఇదొచ్చేసి మనం ఏమో అనుకుంటున్నాం గానీ సార్ లేడీస్ అంటే ఎంతమంది లేడీస్ వింటున్నారు గదా! లేడీస్ అనుకుంటున్నాం. ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నాం అని కాదండి. మైండ్‌లో మనం గట్టిగా ఫిక్స్ అవ్వాలా. సార్ ఒకటే చెప్పేవాళ్ళు నాకు. నించోండి, నించోండి అంటే నేను ఏదో అనుకునేదాన్ని సార్. నాకు ఇంతగా తెలీదు గాబట్టి నించోండి అంటే ఏంటి అనుకునేదాన్ని. నించోవటం అంటే ఇదే సార్. మనం సైలెంట్‌గా చెప్పుకుంటూ ఎళ్ళటమే సార్. అది మనకు ఆ తర్వాత మనకు టీమ్ అనేది తయారవుతుందండి. మనం నించోవాలా. ఇదేముందిలే అని కేర్‌లెస్‌గా మనం పక్కన పెట్టకూడదు సార్. బట్ నేనేందంటే నాకు కొంచెం లేట్ అయిందనుకుంటున్నాను ఇప్పటికే నా సమస్యల వల్ల. ఇప్పుడింక లేట్ చేయను సార్ నేను. మేడం వాయిస్ రావట్లేదు ఒకసారి చూడండి. ఓకే సార్. ఇప్పుడు కంటిన్యూ మేడం. ఆ! ఓకే సార్. వాయిస్ ఓకే సార్. ఓకే మేడం. ఓకే అండి. ఇట్లా వెస్టేజ్‌ది ఇట్లా నేను తీసుకొని ఇట్లా చేయటం జరిగిందండి. ఆ రోజు ఎంఎస్ సారు వచ్చి మాకు షాప్‌లో చెప్పారు. ఆ రోజు చెప్పిన కాడ నుంచి ఎంఎస్ సార్ ఎక్కడున్నా నాకు గుర్తుపట్టి మాట్లాడితే, "అమ్మా బాగున్నావా?" అంటారు. అంత పొజిషన్‌లో ఉండి గూడా తను మాట్లాడటం, అట్లా చేయటం చాలా చాలా బాగా అనిపించిందండి. అంటే మేము ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు దాకా ఇట్లా తిరగలేదు గాబట్టి, కొత్తలో నాకు ఏంటో అలా అనిపించింది సార్. కానీ ఇప్పుడు అంతమంది ఎళ్ళిన రెస్పెక్ట్‌గా మేడం, మేడం, సార్ అని ఇట్లా రెస్పెక్ట్ కానియండి. లేనోళ్ళని గాదు, ఉన్నోళ్ళని గాదు అందరూ ఒకేలాగుంటారు. అది చాలా బాగా నచ్చింది సార్. ఇప్పుడు నేనైతే మా ఫ్యామిలీలో గూడా వెస్టేజ్ ఫ్యామిలీ అని నిన్నంతా మేము డిస్కషన్ చేసుకున్నాం సార్ అసలు. దీంట్లో నాకు చూసి మా సిస్టర్ గూడా జాయిన్ అవ్వటం జరిగింది సార్. తను గూడా కొంచెం గొప్ప చేస్తున్నారిప్పుడు. మా ఫ్యామిలీ మొత్తం వెస్టేజ్ ఫ్యామిలీ అని నిన్నే అనుకున్నాం సార్ మేము. ఈ ప్రొడక్ట్స్ కానియండి, మనకి డబ్బు కానియండి, ఏదన్నా గాని చాలా చాలా బావుంది సార్. కాపోతే మనం టీమ్ వర్క్ అనేది తప్పకుండా చేయాలా సార్. మీటింగ్ అంటున్నారు సార్. కొంతమంది మీటింగ్‌కి రావటానికి అంటే కొత్తలో నాకు తెలియక నేనలా ఉన్నాను సార్. మీటింగ్‌కెళ్తే ఖచ్చితంగా అక్కడ వాల్యుబుల్ ఎలా ఉంది మనకి, వాళ్ళేం చెప్తున్నారు, మనం ఎలా చేయాలా అనేది చాలా చాలా తెలుస్తాయి సార్.
మీటింగ్ మటికి కంపల్సరీ సార్. మీటింగ్ మనకు తెలియని చాలా వరకు మీటింగ్‌లోనే నేర్చుకోవాలా సార్. ఎందుకంటే అక్కడ ఎవరెలా చేస్తున్నారు? ఎవరు మైండ్‌సెట్ ఎలా ఉన్నది? అనేది మనం మీటింగ్‌కెళ్తేనే తెలిసిద్ది సార్. అక్కడ ఎక్కువ మంది ఉంటారు గాబట్టి. మనం ఇంట్లో గూర్చొని వీళ్ళకి, వాళ్ళకి చెప్తున్నామంటే కాదు సార్. బయట గూడా మనం ఎవరికైనా మొన్న ఎవరో సార్ ఎవరో అసలు మాకు తెలీదు. ఇట్లా చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అట్లా మనం తెలీదని గూడా ఊరుకోకూడదు. మనకు తెలిసినోళ్ళ చోటల్లా మనం చెప్తూ పోతుంటే ఏదో ఒకరోజు వాళ్ళకి అర్థమైపోతుంది సార్. వెస్టేజ్ అంటే మళ్ళీ డబ్బులు కట్టిస్తారా? ఇట్లా అని కొంతమంది భయపడుతున్నారు సార్. అట్లా డబ్బులు కట్టిచ్చే కంపెనీ కాదండి. ఇట్లా అంటే ఇట్లా చాలా మంది ఇప్పుడు ఇట్లా చెప్పుకొస్తున్నాను సార్ నేను షాపులో వచ్చినోళ్ళందరికీ మా కస్టమర్స్‌కి. ఇలా చెప్పటం జరిగింది సార్. కానీ నాకు బాగా కష్టకాలంలో ఇప్పుడు ప్రెజెంట్ నేనున్న పరిస్థితుల్లో ఈ అవకాశం నాకొచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మా అప్లైనర్ ఏం చెప్తే అది చేస్తే మీరు ముందుకెళ్తారు సార్ అన్న మాట నాకు బాగా నచ్చింది సార్. సార్ ఏం చెప్తే అది చేసుకుంటూ ఎళ్తున్నాము. మీరైనా కొత్తోళ్ళెవరన్నా వస్తే మీ అప్లైనర్ ఏం చెప్తే అది చేయండి సార్. వాళ్ళు చెప్పింది వాళ్ళు తెలిసిందే వాళ్ళు మనకు చెప్తున్నారు సార్. ఇది అర్థం చేసుకుంటే మనం నించుంటే టీమ్ పెరిగిద్ది. ప్లస్ మనకి మనం చేసుకున్న గోల్ గూడా మనం రీచ్ అవ్వగలుగుతాం సార్. ఇంత బిజినెస్ చేశాను సార్. నాకు ఏ రోజు అట్లా హ్యాపీ అనిపించలేదు. 30, 40 లక్షల దాకా టర్న్ ఓవర్ చేసినా నాకు అనిపించలేదు. ఈరోజు ఇంట్లో మనిషి లేకపోయినా నేను ఈ సంపాదన ఈ సం వచ్చింది, ఈ చెక్కొచ్చిందంటే నాకు వెస్టేజ్‌కల్ నుంచి వచ్చింది సార్. నేను మిషన్ కుట్టి టైలర్‌ని పెట్టి బిజినెస్ చేసినా నేను ఏ రోజు అంత ఫీల్ అవ్వలేదు. మనం ఎంత చేస్తే అంత ఉంది సార్ వెస్టేజ్‌లో. కొంతమంది అనుకుంటున్నారు, ఏంటి మళ్ళీ రహిమా ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. బట్ మనం అయన్నీ పట్టించుకోవట్లేదు సార్. మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. మన ఇబ్బంది ఎంతుందో మనకు తెలుసు సార్. నాకు ఇద్దరు పిల్లలు, బాబు ఇంజినీరింగ్ అయిపోయింది సార్. పాప ఇంజినీరింగ్ చదువుతుంది. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను దీంట్లోకొచ్చాను సార్ నేను. గట్టిగా నించుంటాను. చేస్తాను సార్ ఇక్కడి నుంచి. కానీ ఎంతోమంది ఎన్నో మాటలు అనుకుంటుంటారు సార్. కానీ అయన్నీ మనం సైలెంట్‌గా ఉంటే ఎళ్ళిపోతాయి. నేనైతే అదే చేశాను సార్ ఈ విషయంలో. ఈ సబ్బులు, ఈ పేస్టులు మళ్ళీ షాప్‌లో ఇవి పెట్టావేంది? సార్ నాకు మెటీరియల్ ఫుడ్ సప్లిమెంట్ కానియండి అన్నీ తీసుకొచ్చి పెట్టారు శివ సార్ గారు మా షాపులో. ఆ! రహీమా నువ్వు మళ్ళీ దీంట్లోకి దిగావా అన్నట్టు ఎలాగో మాట్లాడారు సార్. డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే ఒకలాగా మాట్లాడతారు సార్ జనాలు. మా బెస్ట్ ఫ్రెండే సార్. మేము కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు మేము హౌస్ అమ్మేయటం జరిగింది సార్. కొంచెం మాకు అప్పులవ్వటం వల్ల 50,00,000కి హౌస్ అమ్మేసి మొత్తం మనం అప్పులన్నీ తీర్చేయటం జరిగింది. ఆ తర్వాత చాలా చాలా మేము ఇబ్బంది పడ్డాం సార్. ఆ టైంలో హౌసు తను, నేను ఇద్దరం కలిసి కట్టుకున్నాం సార్. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాము. ఎవరి జేబులో డబ్బులుంటే వాళ్ళు ఖర్చు పెట్టారు. అలాంటి వోళ్ళే డబ్బు లేదని నాకు మాట్లాడటం గూడా మానేశారు సార్. కానీ అది బాధాకరమైన విషయం కాదు సార్. డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో అన్నట్టు నేను దాన్ని ఇదిగా తీసుకున్నాను సార్. తను మాట్లాడకపోయినా తను ఎప్పటికి ఫ్రెండే. బట్ డబ్బుంటేనే మనిషికి వాల్యూ లేకపోతే లేదు అన్నట్టుగా నాకనిపిచ్చింది సార్. ఈరోజు ఈ వెస్టేజ్‌లో రాటం వల్ల ఇయన్నీ నేను మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను సార్ ఇది. చాలా చాలా డబ్బుంటేనే అన్నట్టు జనాలు ఇట్లా చూస్తున్నారు సార్. అందుకని వెస్టేజ్‌లో ఎంతైనా డబ్బుంది సార్. మనం కష్టపడి చేస్తే డబ్బుంది. మెయిన్ జనాలకి కొంచెం మనం ఒకసారి చెప్పి అర్థం కావట్లేదని వదిలేయటం కాదు సార్. వాళ్ళకి 2, 3 సార్లు చెప్తే గినక అట్లా అప్పుడు అర్థమవుతుంది కొంతమందికి. నేనట్లా చెప్తున్నాను సార్ ఇప్పుడు. చెప్పుకొస్తున్నాను చిన్నగా. సార్ ఇట్లా చేయమంటే ఇట్లా చేస్తూ అట్లా వస్తున్నాను సార్. వెస్టేజ్ అంటేనే
చాలా గర్వంగా చెప్పుకునే రీతిలో నేను ఉన్నాను సార్ ఈరోజు. మా ఫ్రెండ్స్‌కి కానియండి, ఇప్పుడు మాకు తెలిసినోళ్ళకి కానియండి, అందరికి నేను చెక్ పెట్టేసరికి, రహీమా ఈ పని గూడా సక్సెస్ చేసింది అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది నాకు కలెక్ట్ అవ్వటం గూడా జరుగుతుంది సార్. కానీ ప్రొడక్ట్ గురించి ఎక్కువగా చెప్పాలని నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ తీసుకున్నాను సార్. ప్రొడక్ట్ చాలా చాలా బావున్నాయి సార్. ఆల్రెడీ మా కళ్ళ ముందే వాడినోళ్ళకి తగ్గింది. మా ఫ్యామిలీలోనే ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నారు. సైనస్ ప్రాబ్లమ్ నిన్నే సార్‌తో డిస్కషన్ చేసాం మేము. ఇలా ప్రొడక్ట్ మటికి చాలా చాలా బావున్నాయి సార్. అందరికీ మా ఫ్యామిలీలోనే అందరికీ ఇవ్వటం గూడా స్టార్ట్ చేశా నేను. ఈ వెస్టోజ్‌లోకొచ్చిన తర్వాత. అందరంటున్నారు, "ఒక డాక్టర్ కాకపోయినా డాక్టర్‌లాగా అన్నీ వాడండి, అవి వాడండి అని చెప్తున్నావు. ఏంటి నీ డేరు" అంటే, నేను వాడాను గాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను అని గూడా వాళ్ళకి సజెషన్ చేయటం జరిగింది సార్. ఇందులో గట్టిగా నించోవాలా సార్ మనం. గట్టిగా నించుంటే మనకు టీమ్ వచ్చిద్ది సార్. ఇదొక్కటైతే నేను బాగా తెలుసుకున్నాను. బట్ అప్లైనర్ మనకి ఏది చెప్తే అది ఫాలో అవ్వాలా సార్ మనం. వాళ్ళకి తెలిసింది మనకు చెప్తున్నారు గాబట్టి, మనం వాళ్ళు చెప్పింది మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం గెలిసే తీరుతాం సార్. దీంట్లో వెనక్కి ఎళ్ళేదేముండదు. అంత బిజినెస్ చేసిన రోజు గూడా నేను ఎట్లా ఏంటి అనేది ఇదయ్యాను సార్. ఈరోజు మనీ వచ్చేసరికి ఈ పని మనం ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు ఫస్ట్. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా మన మాట చెప్పినందుకు మనం ప్రొడక్ట్స్ తీసుకొచ్చి కొన్నందుకు మనకి ఇట్లా బిజినెస్ జరుగుతుంది సార్. అది గూడా ఎవరు సీఎన్‌సీ వాళ్ళు చేసుకోవటం, అది ఇంట్లోకి వాడుకోవటం. ఇది కొంతమందికి నచ్చుతుంది సార్. కొంతమంది అవాయిడ్ చేసిన కొత్తలో తర్వాత మొన్న మా ఫ్రెండే అన్నది, దీంట్లో నష్టం ఏముంది రహిమా? మనం బయట కొనేది దీంట్లో కొనుక్కొని వాడుకుంటున్నాము. అంతే తప్ప దీంట్లో ఏం లేదు." కొంతమంది కేని గాని సార్ చాలా మందికి వెస్టేజ్ గురించి ఇప్పుడు బాగా తెలుస్తుంది సార్. చెప్పొచ్చు మనం, ఇబ్బందేం లేదు. బ్యూటీ ఫేస్ క్రీమ్ ఒకళ్ళకిచ్చాను సార్ అది. చాలా రిజల్ట్ వచ్చింది నాకు. చాలా చాలా బావుందని జెప్పారు. ఆ ఫేస్ క్రీమ్ అంటేనే లేడీసు చాలా భయపడతారు. ఇది మేడం వాడుకుంటే సౌండ్ సార్? కంటిన్యూ మేడం. స్లో వస్తుందిలే వాయిసు మధ్య మధ్యన అందువల్ల చెప్దామని చేశా. ఓకే. కంటిన్యూ. సార్ మొన్న మామూలుగా ఫేస్ క్రీమ్ ఇచ్చాను సార్ ఒకళ్ళకి. మామూలుగా బ్యూటీషియన్ ఇవ్వాలంటే లేడీస్ భయపడతారు సార్. భయమేం అవసరం లేదు. మేమిచ్చాం గాబట్టి మీరు వాడి చూడండి అని చెప్పాను సార్. వాళ్ళు వాడి మాకు రిజల్ట్ చెప్పారు సార్. బయట కొనాలంటే అవి ఇవి చూసి చాలా భయపడుతూ కొనేవాళ్ళం. ఇది వాడంగానే చాలా బావుందని గూడా చెప్పారు మాకు. ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. మనం వాషింగ్ మిషన్‌లో లిక్విడ్ కానియండి, మనం ఫ్లోర్ క్లీనర్ కానియండి, డిష్ వాషర్ కానియండి సార్. ఇలాంటియన్నీ చాలా ఇచ్చాను సార్ నేను. అయన్నీ ఫీడ్‌బ్యాక్ నేను తీసుకున్నాను. మన ప్రొడక్ట్ గురించయితే నేను భయపడకుండా 100% నేను చెప్పగలిగే ఇదికి నేను అయ్యాను సార్. కొత్తయినా నేనిప్పుడు బాగా డేర్‌గా చెప్తున్నాను. హెయిర్ ఆయిల్ గూడా నేను సజెషన్ చేశాను సార్. హెయిర్ ఆయిల్ గూడా చాలా మందికిచ్చాను. చాలా బావుందని చెప్పారు. షాంపూ గాని, హెయిర్ ఆయిల్ గాని చాలా చాలా బావున్నాయి సార్. కొంతమందికైతే నేను పేస్ట్‌లిచ్చే చాలా మందికి ఇవ్వటం జరిగింది సార్. హ్మ్. ఆ! మా సిస్టరే సార్, ఓన్ సిస్టర్. తను చాలా భయపడింది. 2, 3 నెలల నుంచి చెప్తుంటే అసలు వినిపించుకోవట్లేదు సార్. ఒకసారి సార్‌కి తీసుకొచ్చి చెప్పాము. సారే చెప్పి మొత్తం తనకి షుగర్ ఉంది సార్, ఎలర్జీ ఉంది. ఎన్ని డాక్టర్ల దగ్గరికెళ్ళింది సార్, తనకి తగ్గలేదు. ఇప్పుడు మన ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఇప్పుడు కొంచెం పర్వాలేదమ్మా, బావుంది అంటే కంటిన్యూషన్ చేస్తున్నాం సార్ తనకి. మా సిస్టర్‌కి రెండో సిస్టర్‌కి బీపీ ఉంది సార్.
బీపీ ఉన్నా మొన్న తీసుకొచ్చి తను కూడా వాడుతున్నారు సార్. నూని, గ్యానోదర్మా, ఎల్ ఎలర్జీ ఇప్పుడు వాడుతున్నారు సార్ అది. వాళ్ళకి గూడా బావుంది అని చెప్తున్నారు. మన ఆ! హలో! అట్లా సజెషన్ చేయటం జరుగుతుంది సార్. నేను కొత్త గాబట్టి మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఏమనుకోవద్దు. హ్మ్. నాకు చెప్పటం గూడా ఫస్ట్ టైమ్. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు గాబట్టి కొంచెం బ్రేక్ అవుతుంది. సార్ మన వెస్టేజ్ గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు సార్. మన అప్లైనర్ గురించి గాని, మన వెస్టేజ్ గురించి గాని గొప్పగా చెప్పుకోవచ్చు సార్ మనం. ఇంత ఇబ్బంది పడ్డాను సార్ నాకు. ఇబ్బంది పడినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు సార్. మనీ ఇచ్చారు. బట్ నాకంత ఇది అనిపిచ్చలేదు. ఒకళ్ళ చెయ్యి చాచటమే గదా! ఈళ్ళిచ్చింది ఈ రోజుకయిపోతుంది. తర్వాత ఎలా? సంపాదన లేదు. ఇంట్లో మనిషి లేరు. అని నేను చాలా చాలా బాధపడ్డాను సార్. అలాంటి టైంలో నాకు ఈ వెస్టేజ్ రావటం, నాకు శివ సార్ అప్లైనర్ గావటం నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. ఎవరైనా ఒక 10,000 ఇస్తారు సార్. తర్వాత మనం తీసుకోటానికి గూడా ఇబ్బంది, వాళ్ళకివ్వటానికి గూడా ఇబ్బంది సార్. అదే ఇందులో మనం కష్టపడి చేస్తే సార్, మన డబ్బు మనకొస్తుంది. 10 మందికి ఫస్ట్ 10 మందికి హెల్ప్ చేసేది గూడా మనకుంది సార్. ఇందులో అవకాశం. మన కళ్ళుంచి వాళ్ళు పైకొస్తారు. మనం పైకొస్తాం. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకునేది గూడా దీంతో చాలా అవకాశం ఉంది సార్. మనం ఏదో బయటికెళ్ళి ఈళ్ళకిచ్చాం వాళ్ళకి కొంతమంది మా ఫ్రెండ్సే ఉన్నారు సార్. చెప్తే అబ్బో! చేస్తున్నావులే ఈళ్ళకి వాళ్ళకి మనం ఈళ్ళకి వాళ్ళకి డబ్బిచ్చి హెల్ప్ చేయటం కంటే ఒక మనిషికి లైఫ్ ఇవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అలాంటి అవకాశం మన వెస్టేజ్‌లో ఉంది సార్. అలాంటి అవకాశం కోసం నేను ఇప్పుడు గట్టిగా పని చేస్తున్నాను సార్. నా కింద గూడా నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలా సార్. నా కిందోళ్ళు గూడా పైకి రావాలా అన్న గోల్ పెట్టుకొని నేను పని చేస్తాను సార్ వెస్టేజ్‌లో ఇప్పుడు. చేస్తున్నాను. చేస్తాను కూడా సార్ ముందు ముందు. ఇట్లా ఒక పేదవాళ్ళకి చాలా బావుంది సార్. మీటింగ్‌లో విన్నప్పుడు గూడా నేను చాలా ఇదయ్యాను సార్. ఒకసారి మీటింగ్‌కెళ్తే ఏందో అనుకున్నా. ఎంఎస్ఆర్ సార్ గారు మాట్లాడుతూ ఒక మామిడికాయలు అమ్ముకునే ఆమెకి 80,000 వస్తున్నాయి, 40,000 వస్తున్నాయంటే చాలా ఇదిగా నేను ఫీల్ అయ్యాను సార్. అప్పటి నుంచి అందరూ చేస్తున్నారు. మనం ఎందుకు చేయగూడదు? ఇన్ని సంవత్సరాలు బిజినెస్ చేసి నేనేం సంపాదిచ్చాను? అనేది ఒక్కసారి ఆలోచించుకున్నాను సార్ నేను. అప్పటి నుంచి సార్ చెప్పినట్టు నించుంటే టీమొస్తుంది. నించుంటే అట్లా అనుకోని అట్లా నించున్నాం సార్ దీంట్లో. ఇప్పుడు గూడా ఇలా కష్టపడి నేను చేయాలని నిర్ణయం తీసేసుకున్నాను సార్. చేస్తాను గూడా ముందు ముందు. గోల్ పెట్టుకొని పని జేస్తున్నాను. అందరూ మీటింగ్‌లో ఇంటేనే మనకి బాగా తెలుస్తుంది సార్. ఒక ఆయమ్మ 4,00,000 సంపాదించలేను. మీరెందుకు చేయలేరు మేడం అంటే, ఆ రోజు నేనేదో అనుకున్నాను సార్. చేయగలుగుతాను. నేను గూడా గట్టిగా నిర్ణయం తీసుకొని మా సార్‌తో మొన్నే అన్నాను సార్ నేను. మా పాపకు గూడా వెస్టేజ్ మనీతోనే నేను పెళ్లి చేయాలి సార్. నాకు పాపుంది. నేను గట్టిగా కష్టపడి చేస్తాను. మంచిగా బతికిన రోజులు ఉన్నాయి సార్. తర్వాత మా సార్ లేకపోతే ఎంత ఇబ్బంది పడ్డానో అది నాకే తెలుస్తుంది సార్. పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని తినని రోజు గూడా మనం పస్తులున్న రోజు గూడా ఉన్నాయి సార్. అలా నేను ఇబ్బంది పడ్డాను సార్. చుట్టాలున్నా కొన్ని మాటలు మనకు నచ్చుతాయి. కొన్ని మాటలు నచ్చకపోతాయి సార్. నచ్చకపోయినా వాళ్ళకి యాక్సెప్ట్ చేసి మనం ఎళ్ళిపోవటం గూడా జరిగింది సార్. ఇంత మంచిగా బతికి గూడా మనం అంటే మనం చేసిన పనిలో సక్సెస్ లేదని అంటున్నారా ఏంటి అనేది గూడా నేను ఆలోచించుకొని సైలెంట్‌గా ఎళ్ళిపోయేదాన్ని సార్. మా హస్బెండ్ ఈ 3 ఏళ్ల నుంచి నాకు చాలా చాలా ఇంకా ఇబ్బందిగా ఉంది సార్. అయినా ఎంతమంది ఏమనుకున్నా మనకు కాదు. మనం చేసే పని మనం చెయ్యాల.
ఈ మీటింగ్‌లేంటి, ఏంటి, అయ్యేంటి అట్లా గూడా నేను పట్టించుకోవట్లేదు సార్. ఎవరేమనుకున్నా. కనీసం షాప్ ఓనర్ ఉన్నా నేను ఒకరోజు షాప్ క్లోజ్ చేసి ఎళ్తే, ఈఎంఐ క్లోజ్ చేసి ఎళ్తే మాకు రెంట్ ఎట్టా కట్టిద్ది అన్న వేలో వాళ్ళు ఆలోచిస్తున్నారు సార్. అంటే నేను వర్క్ చేస్తేనే గదా! వాళ్ళకి రెంట్ ఇయ్యటం. లేకపోతే ఇవ్వలేదు కదా! ఈఎంఐ. ఆ రోజులు కూడా చాలా జరిగింది సార్. షట్టరేసి బయటికి పంపిస్తామన్న రోజులు కూడా చాలా జరిగినియి. కానీ అయన్నీ మనసులో పెట్టుకొని నేను ఈ వెస్టేజ్ అనే కంపెనీలో నాకు ఇది పెద్ద దేవుడిచ్చిన వరం సార్ నాకు. ఈ వెస్టేజు ఫ్యామిలీ అన్నది గూడా చాలా చాలా బావుంది సార్. మాట వినటానికి చాలా బావుంది. దాంట్లో జర్నీ చేస్తున్నా ఇంకా బావుంది సార్. మనం ఏదైనా కష్టపడి చేస్తే పని అయిద్ది అన్న ఇది గూడా దీంట్లో తెలుసుకోవచ్చు సార్ మనం. ఏదో చేసాంలే, ఎళ్ళాంలే అని కాదు. బై ఆడోళ్ళు ఏం చదువుకోపోయినా, వాళ్ళు ఇంట్లో నుంచి రాకపోయినా, ఒక 10 మంది ఉన్నారు అని సజెషన్ చేస్తే అప్లైనర్ వచ్చి చెప్తారు సార్. అది చాలా చాలా బావుంది సార్ నాకు. మనం బయటికెళ్ళకుండానే మన సారొచ్చి వాళ్ళకి చెప్తారు. ఎక్కడైతే ఉంది సార్ ఇది? ఎక్కడ లేదు సార్. మనం ఏమన్నా పని చేస్తే మనం ఎళ్లి చేయాలా? అది చాలా బాగా నచ్చింది సార్ మాకు. ఇప్పుడు ఎవరికన్నా చెప్పాలన్నా నాకు తెలియకపోతే మా సార్‌కి పిలిపిస్తాను. ఫస్ట్ ఆ మాట నేను చెప్పుకుంటున్నాను సార్. వాళ్ళేమన్నా అనుకోనియండి. మా సారొచ్చి చెప్తారు నాకు తెలియకపోతే. అది చాలా మంది కలెక్ట్ అవుతున్నారు సార్. నేను చెప్పినా వినట్లేదు. సారొచ్చి చెప్తే వింటున్నారు. అట్లా జరుగుతుంది సార్. ప్రెస్టేజ్ అనేది. నేను చాలా మంది షాప్ ఎందుకు? రెంట్ ఎక్కడ కడతావు? ఆ! ఇంట్లో సంపాదన లేదు. ఫస్ట్ అంటే సంపాదన ఉంది. ఇద్దరి మీద చేశారు. ఎందుకు రహిమా ఇట్లా అని గూడా చాలా మంది నాకు మాట్లాడారు సార్. మా ఫ్రెండ్ లాస్ట్‌కన్నది సరే బట్టల షాప్‌లోకెళ్ళు. షాప్ తీసేసి నీకు అవే వస్తాయి. 8,000 సార్? వాయిస్ ఓకే సార్. క్లియర్ క్లియర్ మేడం, క్లియర్ మాట్లాడండి మేడం. ఆ! సో థాంక్ యూ ధైర్యంగా సార్. మాట్లాడండి. వండర్ఫుల్ గా స్పీచ్ ఇస్తున్నారు మేడం. ఓకే. ఎక్సలెంట్. థాంక్ యూ. థ్యాంక్ యూ థాంక్ యూ మేడం. సార్. థాంక్ యూ సార్. అయితే నేను షాపు నడవలేని పరిస్థితిలో ఉన్నాను సార్. షాప్ ఖాళీ చేయమని ఇట్లా చెప్పారు. మా ఫ్రెండ్‌కి చెప్పుకున్నాను సార్. తనన్నది క్లోజ్ చేసేసి ఎళ్ళిపోను. ఏ బట్టల షాపుకో ఎట్లాగో ఎళ్ళు. మళ్ళీ తర్వాత అన్నది ఇంత బిజినెస్ చేసి ఇంత ఒక శారీ బిజినెస్ చేసి ఇంత ఇదిగా ఉండి మళ్ళీ బట్టల షాపులోకెళ్ళి ఏం నించొని చేస్తావు రహిమా? అని గూడా మళ్ళీ మేమిద్దరం డిస్కషన్ చేస్తున్నాం సార్. అలాంటి పరిస్థితుల్లో గూడా నేను అదే నడుపుతూ ఎట్లా అసలు ఎలా ఎళ్ళాలా నేను? ఏ దారి చూపిస్తాడు దేవుడు నేననుకున్నాను సార్. ఇది నాకైతే వినేవాళ్ళు ఏమనుకుంటున్నారో గానీ, నాకు పెద్ద అవకాశం ఇది సార్. దేవుడు నడిపిస్తున్న ఇదే అనుకుంటున్నాను నేను సార్ నేను. అట్లా నేను షాపులోకెళ్ళి ఆ 8,000 వస్తే నేను ఎలా లైఫ్ లీడ్ చేయాలా అనేది గూడా నాకు చాలా ఇదిగా అనిపిచ్చింది సార్. ఆ టైంలో నాకు సార్ రావటం, నేను ఇట్లా వెస్టేజ్‌లో నాకు చేయటం నేను చాలా గర్విస్తున్నాను సార్ ఈరోజు. నేను చదువుకోలేదు గాబట్టి అట్లా షాపులోకెళ్ళమన్నారు. లేదేమన్నా పని చేయమన్నారు. బట్ నేను ఫస్టు మా హస్బెండ్ ఉన్నప్పుడు అట్లా చేయలేదు గాబట్టి కొంచెం పర్వాలేదు ఉన్న దాంట్లో ఇదిగా ఉన్నాము. ఇలా ఎలా ఎళ్ళాలా అనేది నేను చాలా చాలా బాధపడ్డ రోజులు గూడా నేను ఉన్నాయి సార్. ఈరోజు ఈ వెస్టేజ్ చేస్తున్నానంటే నేను గర్వంగా ఇప్పుడు 100 మందిలో గూడా నేను చెప్పగలుగుతాను సార్. అట్లా నాకు నా లైఫ్ ఇట్లా జరిగింది సార్ మా జర్నీ. కానీ ఈరోజు నాకు మా బాబు ఇంజినీరింగ్ అయిపోయింది సార్. మా పాప గూడా ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా నేను ఫుల్లుగా వెస్టేజ్, వెస్టేజ్. నాకొక జాబ్ లాగా నేను చేసుకోగలుగుతున్నాను సార్ ఈరోజు. నేను మా బాబుకి మొన్న రీసెంట్‌గా చెప్పాను సార్. మేము ఫస్ట్ ఎలా బతికాం నాన్న పర్వాలేదు. డ్యాడీ లేదు. ఈ మధ్యలో కొంచెం ఇటు అటు అడ్జస్ట్‌మెంట్ అయినియి. ఈ మాటలన్నీ పక్కన పెడితే
నువ్వు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తావేమో గానీ, నేను వెస్టేజ్ కంపెనీలో నీతో పాటు నేను జర్నీ చేస్తున్నానని చెప్పాను సార్. నిన్న నాకు చెక్ వచ్చిన రోజు గూడా మేమంతా హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. మా బాబుకి, మా పాపకి మాటిచ్చా. మీరెంత సంపాదిస్తారో దానికంటే ఒక రూపాయి ఎక్కువే నేను గూడా ఇందులో సంపాదిస్తాను. మీకు ఇంజినీరింగ్ చదివిస్తే మీరు సంపాదిస్తున్నారు. నేను ఏం చదువుకోకుండానే వెస్టేజ్ కంపెనీలో సంపాదిస్తాను. టీమ్ వర్క్‌తో చేస్తున్నాను నేను గూడా మీలాగే అని గర్వంగా చెప్తున్నాను సార్ నేను పిల్లలకి. మా పిల్లలు గూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు సార్. ఆల్రెడీ పాప ఐడీ గూడా నేనేపిచ్చాను సార్. పాప ఐడీ గూడా జరుగుతుంది. సార్ చెప్పి సజెషన్ చేశారు సార్ ఆ రోజు. తొందరలో మా పాప నాకి నేను ఇద్దరిది నేను చేస్తున్నాను సార్. మా బాబు గూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు సార్. మా మమ్మీ ఇంత కష్టపడుతుంది అని ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్ మా బాబు. ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎళ్తున్నా నాన్న అంటే, "ఆ! ఎళ్ళు మమ్మీ" అంటాడు ఫస్ట్. కొంతమందేమో మా బాబు వద్దన్నాడు, మా వారు వద్దన్నారు అనుకుంటున్నారు సార్. దీంట్లో తప్పేం లేదు సార్ నేనసలు బయటికే రాలేదు సార్ యాక్చువల్‌గా చెప్పాలంటే మా వారున్నప్పుడు. మేము ముస్లిమ్స్ కాబట్టి బయటికెళ్తే చూసేవాళ్ళు గూడా బుర్కా లేకుండా ఇట్లా ఎళ్ళటం అట్లా అని కూడా అనుకునేవాళ్ళు. కానీ అట్లా ఏం లేదండి దీంట్లో. మనం చేస్తున్నాం బిజినెస్. మన కంపెనీకి మనం బిజినెస్ చేస్తున్నాం. కంపెనీ మనకు మనీ ఇస్తుంది. గౌరవం ఉందండి ఫస్ట్ అక్కడ. మనకు లేడీస్‌కి మేడం అని పిలుస్తారు గానీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. ఎవరైతే చెప్తారండి ఈ రోజుల్లో నేనే చెప్పండి నాదే. నాకు డబ్బు లేని రోజు ఎవరు సజెషన్ చేయలేదండి. "ఈ బిజినెస్ చేస్తున్నావా?" ఆ! అని ఇట్లా వాళ్ళ చూస్తుంటేనే నాకు అర్థమైపోయేది. ఎట్లా చెప్తున్నారు? ఎవరైతే చెప్తారండి? ఒక 10,000 ఇచ్చి ఇది వాడుకో అని ఎళ్ళేవాళ్ళే గానీ, నువ్వు ఈ పని చేస్తే నువ్వు పైకెళ్తున్నావు అని మన అప్లైనర్ తప్ప మనకెవరు చెప్పరండి. ఈ లోకంలో ఎక్కడన్నా చూపిచ్చండి నాకట్లా చెప్పటం. లేదండి ఎక్కడా లేదు. మన అప్లైనర్‌ని పట్టుకుంటే మనం గట్టిగా వాళ్ళు చెప్పింది మనం చేస్తే మన లైఫ్ చాలా బావుంటదండి. ఈరోజు ఎవరిదో నేనే చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. నాకు ఈ చెక్ వచ్చినప్పటి నుంచి. ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము, మాటలు పడ్డాము, మంచిగా ఉన్నాము. అంతా జరిగిందండి లైఫ్‌లో. నేను ఒకటే అండి హెల్త్ కోసం గూడా ఇది నేను గట్టిగా చేస్తున్నానండి. నాకు కొంచెం హెల్త్ బాగోదు. మన ఫుడ్ సప్లిమెంట్ వాడిన కాడ నుంచి హెల్త్ గూడా కొంచెం నాకు బావుంది. అట్లా దీంట్లో జర్నీ చేస్తున్నానండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మటికి గట్టిగా పట్టుకోండి. అప్లైనర్ ఏం చెప్తే సార్ ఏది చెప్తే అది చేయాలండి మనం. మనకా రాలేదు చెప్పటం అంటే సార్‌ని పిలిపిస్తే సార్ చెప్తారు. మా ఆయన అరుస్తున్నారనో, ఈళ్ళేమన్నా అనుకుంటారు, వాళ్ళేమన్నా అనుకుంటారని చాలామంది ఇదవుతున్నారు. మొన్న మా ఫ్రెండే రీసెంట్‌గా తను జాయిన్ అయ్యి ఐడీ ఏసింది. ఏస్తే వాళ్ళ చుట్టాలన్నారంట, "ఏంటి పద్మ ఇలా చేస్తున్నావు నువ్వు ఈ సబ్బులు, పేస్టులు" అన్నారంట. తన కింద టీమ్ గూడా తయారైంది సార్. తను ఇప్పుడు ఆ మొహమాటం మీద ఆగింది. అట్లా ఏం అవసరం లేదు. చెప్తే చెప్తారు సార్ గెలిచిన తర్వాత వాళ్ళే ఇప్పుడు ఈ 10 డేస్ నుంచే నాకు చాలా చాలా తేడా తెలిసింది సార్. ఇందులో నా చెక్కు చూసిన తర్వాత ఎలా ఉన్నారు, చెక్కు లేనప్పుడు ఎలా ఉన్నారనేది గూడా నాకు 100% తెలిసింది సార్. వెస్టేజ్ అంటే గొప్ప ఒక వరంలాగే భావిస్తున్నాను సార్ నేనైతే ఈరోజు. మీటింగ్‌లో విన్నప్పుడు ఏమో కొత్త గాబట్టి అలా అనుకున్నాము. అది మనకు జరిగితే గాని మనకు తెలీదు సార్ ఏదైనా. ఇప్పుడు నాకు జరిగింది గాబట్టి అది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ జర్నీ చాలా చాలా బావుంది సార్. వెస్టేజ్. లేడీస్ ఏం పని చేయకుండా ఇప్పుడు సపోజ్ నాకు ఇంట్లో మంచి సంపాదన లేనప్పుడు మనకిది ఎంత హెల్ప్‌ఫుల్ అయిందనేది అది మనకు చేసే వాళ్ళకి తెలిసిద్ది సార్. మనం తర్వాత వాళ్ళకి సజెషన్ చేయటానికైనా మనకు చెప్పగలుగుతాము ధైర్యంగా. మొన్న డైరెక్ట్ సెల్లింగ్, షాపింగ్ అని గూడా వచ్చారు సార్. నా కళ్ళ ముందే నేను చెప్తే వినలేదు. దాంట్లోకెళ్ళి 16,000 పెట్టి మనీ పోయినియి మేడం. మళ్ళీ మీ కింద ఐడీ ఏసి మొన్న 10 రోజుల కిందట రీసెంట్‌గా వచ్చి
మళ్ళీ ఐడీ చేపించుకోవటం జరిగింది సార్. ఇలా కొన్ని కంపెనీలు డబ్బులు కట్టించి మోసం చేసేది ఉంది. దీంట్లో ఒక రూపాయి కట్టకుండా ఫ్రీ ఐడీ ఇస్తూ మనకు కంపెనీ మనకు ఒక రూ. 50, రూ. 100 మనం పర్చేజ్ చేసినా అది మనం వాడుకుంటున్నాం కాబట్టి ఎవరికి చెప్పినా మనం డేర్‌గా చెప్పొచ్చు. దీంట్లో మోసం చేయది, మోసపోయేది ఏం లేదండి. నాకు ఓకే సార్. ఇట్లా జరుగుతుంది సార్. మా శివ సార్ గారికి, మా లక్ష్మణ్ సార్ గారికి అందరికీ థ్యాంక్ యూ సార్. నేను కొత్త. నా మాటలు ఎలా ఉన్నాయో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఇక్కడి నుంచి వెస్టేజ్ ఫుల్‌గా చేస్తాను సార్ నేను. సూపర్ రహిమా మేడం, ఎక్సలెంట్, వండర్ఫుల్ గా మాట్లాడారు. చాలా చక్కగా మాట్లాడారు. భయం లేకుండా హ్యాపీగా మాట్లాడారు. ఇంకా వాయిస్ గట్టిగా పెంచి ఇంకొకసారి మళ్ళీ మీరు మన ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీకి జూమ్ ఇవ్వాలని ఓకే సార్. కోరుకుంటాం. ఓకేనా మేడం? ఓకే శివ సార్. సార్ ఒక్క థ్యాంక్ యూ. నిమిషం. మీ గోల్ మేడం. మేడం, డిసెంబర్ గోల్ మేడం. నా డిసెంబర్ ఒక్క గోల్ నిమిషం. 50,000 సార్. 50,000 సార్. నేను గోల్ పెట్టుకొని 50 పని కాదు మేడం, చేస్తున్నాను. ₹1,00,000 తీసుకోవాలని కోరుకుంటాం. శివ సార్, ఓకే సార్. ఒక్క నిమిషం. మేడం ఒక 2, 3 పాయింట్లు అడగాలి. ఓకే సార్. మేడం మీరు ఏం డ్రీమ్ పెట్టుకొని వచ్చారు ఈ వెస్టేజ్‌కి? వెస్టేజ్‌లో మీకు సార్ డ్రీమ్ వచ్చేసి నాకు ఫస్టు నేను ఇంట్లో జరగట్లేదు, డబ్బులు కావాలా అన్నట్టు వచ్చాను సార్. ఇప్పుడు ఈ వెస్టేజ్‌లోకి వచ్చినాక కష్టపడి చేసి మా పాపకి మ్యారేజ్ చేయాలని చూస్తున్నాను సార్ వెస్టేజ్ డబ్బులతోటి. థ్యాంక్ యూ మేడం. మీరు 100% అలాగే చేయాలని గాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు 100% చేస్తారు గాని. సార్ మీ సపోర్ట్ ఉంటే నేను తప్పకుండా చేస్తాను సార్. మీరు ఫుల్ సపోర్ట్ సార్ మాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా వండర్‌ఫుల్‌గా చెప్పినట్టు చేసిన లీడర్ కాబట్టే మీరు అలాగా త్వరగా సక్సెస్ అయ్యారు. ఇంకా ముందు రోజులలో గాని అవ్వబోతున్నారు. ఇబ్బందేం లేదు. థ్యాంక్ యూ సార్. శివ సార్ మీరు కంటిన్యూ చేస్తారా? నేను చేయనా? చేయండి సార్, చేయండి శివ సార్, చేయండి, పర్లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మేడం ఇంకా ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి. లేదంటే లీడర్స్ దగ్గర నుంచి మనం ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు నేను చెప్పాను. ఈరోజు నాకు కొత్త కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానేమో. థ్యాంక్ యూ ఓకే మేడం. సార్. థ్యాంక్ యూ. రాత్రి మీకు 10:30 అప్పుడు చెప్పినా గాని ఒక అప్లైన్ మాట గౌరవించి ఆ టైంలో గాని సార్ మీరు చెప్పారు కదా నేను చేస్తాను అని కమిట్మెంట్ ఇచ్చారు చూడు. దానికి నేను హార్ట్‌ఫుల్‌గా మీకు థాంక్స్ చెప్తున్నా మేడం. నా లైఫ్ థ్యాంక్ లైన్‌గా యూ మీరు సార్. ఉన్నందుకు గాని థాంక్స్ మేడం. థ్యాంక్ యూ చాలా సార్. మీరున్నటువంటి సిట్యుయేషన్‌లో వేరే లేడీ అయితే ఎవరు రాలేరు మేడం. ఎందుకంటే అవును ఆ సార్. రోజు నేను మీకు ఐడీ చేసి బయటకొచ్చిన తర్వాత నాకు మీ స్టోరీ తెలిసింది. సార్ ఇలాగ ఇంత ముందు రోజులలో ఇట్లా జరిగింది అని చెప్పేసి. కానీ అవును ఆ సార్. రోజు నుంచి గాని నాకు అంతకుముందు తెలియదు మేడం వాస్తవానికి. కానీ ఓకే మీరు సార్. ఆ 2 నెలల్లో సార్ అంత కఠినంగా ఉన్నా గాని ఇబ్బందులలో ఉండి గాని మీరు సరే సార్ నేను చేస్తాను అని ఐడీ ఇచ్చినందుకు చాలా అవును థాంక్స్ సార్. మేడం. అవును సార్. అవును సార్. చాలా ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు ఒక లేడీ ఏదైనా జరిగిన తర్వాత 6 మంత్, 1 ఇయర్ బయటికెళ్ళటానికి కుదరదు. కానీ మీకు అవును అన్ని సార్. బాధలున్నా గాని మీరు ఐడీ ఇచ్చారు చూడండి. అది మీకు అవును. అవును ఎప్పుడు సార్. నేను 100% మీ ఎమ్మటి మీకు ఉండి నడిపిస్తానని మాటిస్తున్నా మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కొంతమంది థ్యాంక్ లీడర్స్ నుంచి మనం కొత్త వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. కంటిన్యూ థ్యాంక్ యూ చేద్దాం మేడం. సార్. మీరు అన్‌మ్యూట్‌లో ఉండండి. మేడం వాళ్ళు సార్ వాళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడతారు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. ఆర్ఎంపీ రాణి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. సార్ అన్‌మ్యూట్ ఆప్షన్ ఉంటే ఇవ్వండి సార్. సార్ శివ సార్, ఒక్క శివరామ్ నిమిషం. సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. రాణి మేడం గారికి. రాణి మేడం గారు. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. రహీమా మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. ఎంఎస్ఆర్ గారు గుడ్ సపోర్ట్ మార్నింగ్. లో మీరు ముందుకు వచ్చారు ధైర్యంగా. మీకు సార్ గారు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఫుల్ టైం వెస్టేజ్ లో చేయాలని డిసైడ్ అయ్యారు. ఎవరు ఎన్ని అనుకున్నా కూడా లెక్క చేయకుండా ముందుకు వచ్చి వెస్టేజ్ లో మీ చెక్ చూసిన తర్వాతే అందరూ తెలుసుకొని వస్తున్నారు. సార్ ఎప్పుడంటారు పిలిస్తే రారు గెలిస్తే వస్తారు అనే మాట మీ లైఫ్ లో రుజువు చేశారు. ఈ వెస్టేజ్ లో 30,000 కాదు మేడం 3 లక్షలు తీసుకోవాలి. టీం చాలా అభిమానంగా ఉన్నారు అని చెప్పారు. మైండ్ లో ఫిక్స్ అవ్వాలి అన్నారు. ఎంఎస్ఆర్ సార్ గారు మీకు బాగా ధైర్యాన్ని ఇచ్చారు.
ఈ వెస్టేజ్ లో మనందరికి లైఫ్ అనేది శివ సార్ కూడా మీకు చాలా చాలా అసలు ఎంకరేజ్ నాకు కూడా ఇస్తారు ఆ సారు. అప్లైనర్ మాట వినాలని చెప్పారు. మేడం థ్యాంక్ యూ మేడం, మీరు 3 lakhs తీసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాణి మేడం. అదేవిధంగా సమన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ రహీమ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివాస్ మేడం. ఈ రోజు సెషన్ ఫస్ట్ టైం అయినా కానీ చాలా చక్కగా చెప్పారు మేడం. ముఖ్యంగా మీ సెషన్ వింటా ఉంటే మా హార్ట్ టచ్ అయింది మేడం. నిజంగా చాలా కష్టాలు పడి వచ్చారు. డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు మేడం. మీకు ఏంటంటే ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే మంచి అప్లైనర్ శివ సార్ ఉన్నాడు మేడం. సార్ ఉండడం కూడా మీకు అదృష్టం. డెఫినెట్ గా మీరు అనుకున్న ఏవైతే గోల్ పెట్టుకున్నారు 50,000 కాదు మేడం, ₹1,00,000 తీసుకోవాలి మీరు. అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇంకోటి ఏంటంటే మీకు మీ పాప మ్యారేజ్ కూడా చేయాలనుకున్నారు కదా మేడం, వెస్టేజ్ అది కూడా సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సమన్ సార్, మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కానీ మీరు కానీ మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు కానీ మంచిగా పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వనిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వనిత మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రహీమా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా బాగా చెప్పారు మేడం. కొంచెం ధైర్యంగా చెప్పండి మేడం. చేతి నిండా డబ్బులుంటే ఊరు నిండా చుట్టాలు వస్తారు మేడం. చేతిలో డబ్బు ఉంటేనే మనిషికి ఎవరికైనా విలువ. చాలా చెప్పారు, నాకు గుర్తులేదు, సారీ మేడం. ఎన్ఆర్టీ అంటే నరసరావుపేట మేడం. అవును మేడం, నర్సరావుపేట. మేము ఉండేది అక్కడికి దగ్గరలోనే మేడం, నర్సింగ్పాడు. ఓకే థ్యాంక్స్ మేడం. మేడం. థ్యాంక్ యూ సార్. సార్ కూడా మీలాంటి గ్రేట్ లీడర్ ని తీసుకొని వచ్చింది చాలా థ్యాంక్స్ శివ సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి వాళ్ళని చాలా మంది తీసుకొని రావాలి సార్. ఇంకా లేడీ సింగం సార్ రహీమా మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. వినీత మేడం చెప్పండి సార్. మీ అప్లైనర్ ఎవరు మేడం? పద్మ మేడం. కావాలి పద్మ మేడం. మీరు త్వరగా బ్రౌన్స్ అయితే త్వరగా మా గ్రూప్ లీడర్ పద్మ మేడం. మేడం వినీత మేడం, మీరు త్వరగా మీరు బ్రౌన్స్ రైడ్ అయితే సో మీతో కొంచెం జూమ్ పెట్టిద్దామని అనుకుంటాను మేడం. నేను వండర్ఫుల్ గా మీకు స్పీచ్ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. జాయిన్ అయింది, ఫస్ట్ శాలరీ ₹20 సార్. నవ్వుతారని ఎవరికి చెప్పుకోవట్లేదు నేను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వండర్ఫుల్ లీడర్, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివరామ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఆర్కే సార్, ఇంజమూర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రాత్రి శివ సారు 10 గంటలకు ఫోన్ చేసి జూమ్ చేయండి మేడం అంటే మీరు చేస్తున్నారు మేడం. మీరు అక్కడే గెలిచారు మేడం. మీరు అక్కడ ₹1 స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు ₹1,00,00,000 తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది మేడం. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో ₹1,00,00,000 ఖచ్చితంగా తీసుకుంటారు. మీ పిల్లలకి మంచిగా మ్యారేజ్ చేస్తారు. మీరు మంచి ఒక స్థాయిలో వెళ్తారు మేడం. ఎందుకంటే మీ ధైర్యము మాకు ఈ జూమ్లో కనపడుతుంది మేడం. ప్రతి ఆడపడుచు కూడా మాట్లాడలేని వాళ్ళు కూడా ఈ జూమ్లో మాట్లాడమని శివ సార్ ఎంతో సపోర్టింగ్గా చేసి మీకు జూమ్ ఇవ్వడం, మీరు చిన్నగా నేర్చుకోవడం, ఇంకా నేర్చుకొని ఇలాంటి సెక్షన్లు ఇంకా ఇవ్వాలని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మన జూమ్లో ఉన్న 224 మంది లేడీస్లో సగం కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మంచి సపోర్టింగ్గా ఉండి మంచి ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రామారావు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి కానీ మీరు ఉదయాన్నే జూమ్ కి వచ్చినందుకు చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ సార్. సార్, ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ అయినా వెస్టేజ్ చేయాలనుకున్నాం, చేస్తున్నాము. దాన్ని ప్రాణంగా పెట్టుకున్నాం, చేస్తున్నాం సార్ బిజినెస్. ఓకే, మాకు అంతా బాగుంది. అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ తగ్గినాయి కాబట్టి మేము దీనికి కనెక్ట్ అయ్యి చేయగలుగుతున్నాం సార్. ఓకే సార్. మేడం రహీనా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. రాత్రి శివ సారు మాకు విడిగా బయట కనపడ్డప్పుడు చెప్పారమ్మా, ఇవాళ మా రహీనా మేడంది బాగా చెబుతారు, మీరు వినండి అని అనుకున్నాం. నేనైతే పిక్కు చూసి ఏం చెబుతారో కొత్త కదా నేను అనుకున్నాను మేడం మనసులో. కానీ వాళ్ళ మీరు చెప్పింది ఫస్ట్ బెరుగ్గా చెప్పారు. ఫస్ట్ ఒక నిమిషం 2 నిమిషాలు
తర్వాత ఒక పెద్ద లీడర్ చెప్పినట్టే ఫ్లోలో చెప్పుకుంటూ పోయారు మేడం. అసలు ఎక్కడా కూడా బ్రేక్లు ఏం పడలేదు. స్టార్టింగ్ మాత్రమే జస్ట్ కొంచెం బ్రేక్ పడింది, తర్వాత ఏమీ లేదమ్మా. ఇట్లానే మీరు సక్సెస్ అయితే ఇంకా డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. శివ సారు కోఆపరేట్ చేస్తూ మీరు డెవలప్ అవటం అనేది చాలా అదృష్టం అమ్మా. సారు ఎవరిని పట్టుకున్నా వదలరమ్మా. బాగా కోఆపరేట్ చేసి ఆయన సొంత బిడ్డల్లాగానే వాళ్ళ సొంత బాగా చూస్తారు సార్ ఎవరైనా. అందరినీ అమ్మ అమ్మ అని కూడా బాగా సంబోధిస్తూ అందరికీ కోఆపరేట్ చేయటం, అందరితో మంచిగా ఉండటం అనేది ఇది ఒక వరం. మీరు ఖచ్చితంగా దీంట్లో మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు 28-29 వేలు దాదాపు వచ్చింది. డిసెంబర్ కి 1 lakh గోల్ పెట్టుకొని చేయండి అమ్మా. నెమ్మదిగా వస్తుంది ఖచ్చితంగా. మీరు కష్టపడుతున్నారు, మీకు మంచి ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. అది నాకు తెలుసు. మీ మాటల్లో మీ దీంట్లో కసి కనపడింది మేడం. మీ పిల్లల కోఆపరేషన్, మీ భర్త గారు లేకపోయినా మీరు కష్టపడ్డా ఎన్ని చేసినా వెస్టేజ్ లో జరగిన ఒక ఫ్యామిలీలో మీరు ఈసారి మీటింగ్స్ లో కూడా వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా గుర్తింపు వస్తుంది. మీరు ఈ రోజు జూమ్ మీటింగ్ చెప్పిన దాన్ని బట్టి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా మంది విన్నారమ్మా. మీ జూమ్ మీటింగ్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మంచి భవిష్యత్తు ఉంది. ఇదే కంటిన్యూ. తొందరలో గోల్డ్ డైరెక్టర్ అవ్వండి. 1 లక్ష రూపాయలు దాదాపు డిసెంబర్ టార్గెట్ పెట్టుకొని చేయండి అమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. వచ్చుద్దమ్మా, ఖచ్చితంగా వచ్చుద్దమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ సార్. శివ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మన మేడం సైకిరా భవన్ మేడం మాట్లాడుతుంటే ఒకసారి ఇవ్వండి సార్, మాట్లాడతారు. హ్యాండ్ రైజ్ చేశారా? మేడం చాట్ చేశారు సార్, ఒకసారి కాల్ చేయండి. చేశాడండి. సార్ ఇస్తారు చూశారు. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళతో కంటిన్యూ చేయండి, తర్వాత ఇస్తారండి. కానీ మళ్ళీ రెండో రావాలంటే రాదయ్యా. అడ్మిట్ చేసుకోండి సార్. కోటేశ్వర నాయక్ సార్. శివ సార్, ఓబలేరు కాజారావు సార్, కోటేశ్వర సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్. మేడం మీకు లాస్ట్ లో ఇస్తారు, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సారు. ఓకే సార్, థ్యాంక్ యూ. కంటిన్యూ చేద్దాం. శివకుమార్ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. శివ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. రహిమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఎన్ని కష్టాలు పడ్డా కూడా మేడం వెస్టేజ్ ఒక వరంగా దొరికిందన్నారు. అది చాలా 100కి 200% కరెక్ట్ మేడం. మీకే కాదు, మాకు కూడా వరంగా దొరికింది మేడం వెస్టేజ్. ఈ మనం డబ్బులు లేనప్పుడు పలకలేదన్నారు చూడండి మీ ఫ్రెండ్. అలానే బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి మేడం. మనకి వెస్టేజ్ లో కోట్ల సంపద ఉంది మేడం. మనం ఇవాళ 30,000 తీసుకున్నారు, మీరు లక్షల్లో ఎర్న్ చేస్తారు మేడం. అలానే ఈ అప్లైనర్ చెప్పింది వినాలి అన్నారు మేడం. అది మాత్రం చాలా కరెక్ట్ మేడం. అప్లైన్ చెప్పింది మనం వింటూ వెళ్తే ముందుకు వెళ్ళిపోతాం మేడం. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి మేడం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు అడ్మిట్ చేసుకోవద్దు. ఉన్న వాళ్ళ వరకు క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ 7 అయిపోయింది. త్వరగా ఇవ్వాలి సార్ ఫీడ్బ్యాక్. మనం 7కే క్లోజ్. యాక్చువల్ గా ఒక త్వరగా మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. టీవీఆర్ సార్ అడ్మిట్. టీవీఆర్ సార్ గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసుకోండి సార్. టీవీఆర్ సార్. శివ సార్ నెక్స్ట్కి వెళ్ళండి. శివరాం సార్ గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. విజయవాడ టైగర్. జర్నీలో ఉన్నారు, కొంచెం ఇదిగా ఉంది. ఓకే ఓకే. మేడం మాత్రం ఎక్సలెంట్ చెప్పారు సార్. కంటిన్యూ హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు కదా, మాట్లాడండి. ఏదైనా మాట్లాడేది ఉంటే. మేడం మాత్రం కష్టపడి, అంటే ఆమెకి సాధక బాధలు అన్ని తెలుసు కాబట్టి ఆ లైఫ్ ని ఎలా మిషన్ కుట్టుకుంటుంటే ఆ బాధలు, ఒక జాకెట్ కుడితే 2 రోజులు కుడితే ఒక 60 రూపాయలు. మీకు సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. ఓకేనా?
సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది, ఇంకా వేరే వాళ్ళకి ఆప్షన్ ఇద్దాం. రాధాకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రాధాకృష్ణ సార్. రాధా సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మాట్లాడండి. రహీనా మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. మంచి బీచ్ ఇచ్చారు మ్యామ్. మీ బీచ్ వల్ల, మీ చెప్పిన మాటలు వినటం వల్ల ఏంది చాలా నాలెడ్జ్ వచ్చింది మ్యామ్. మీరు ఇంత పట్టుదలగా చేస్తున్నారు. ఏంది మన అప్లైన్ గురించి కూడా ఏంది సార్ వచ్చేసరికి, మన శివ సార్ వచ్చేసరికి చాలా మందిని ముందుకు తీసుకురావటానికి, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎమ్మటిని ఫోన్ చేయగానే ఎమ్మటిని అటెండ్ అయ్యి వస్తారు మ్యామ్. నేను కూడా వచ్చేసరికి 4 నెలలు అయింది మ్యామ్ జాయిన్ అయ్యి. ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన అప్లైన్ చెప్పుకోవాలనేది విషయం మళ్ళా గుర్తు చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా కామెంట్స్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. కావాలి కావేస్ మేడం. కామాక్షి మేడం కావాలి. కామాక్షి మేడం కావాలి మేడం. సార్ నెక్స్ట్ రజనీ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. కంటిన్యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది మేడం మీ టెస్ట్ మనీ. మేము కూడా కొత్తగా జాయిన్ అయ్యాం. మేము చేరి ఒక 4 నెలలు అవుతుంది. మీ టెస్ట్ మనీ ఎన్నాక మేము కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. రజనీ మేడం థ్యాంక్ యూ. వాసవి మేడం అడిగొప్పని అడ్మిట్ చేసుకోండి మేడం. వాసవి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. రహిమా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వాసవి మేడం గుడ్ మార్నింగ్. ఈ రోజు మీ టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. మీరు అసలు మాట్లాడలేరేమో అనుకున్నా, కానీ చాలా ధైర్యంగా బాగానే మాట్లాడారు. శివ సార్ అన్నారు మేడం మనకి ధైర్యంగా, మనం ఎందుకు భయపడేది. అవును మేడం. శివ సార్ దగ్గర కూడా మనం ఇంకా నేర్చుకోలేకపోతే మనం ఇంకా అస్సలు ముందుకు వెళ్ళలేం. వాళ్ళు అంటుంటారు మేడం అదని ఇదని, కానీ రేపు మనకి ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మనకేమి ఇవ్వలేరు. అనే వాళ్ళు వచ్చి మనకేమి ఇవ్వరు. కాబట్టి వాళ్ళ మాటలు ఏం పట్టించుకోబాకండి. మన అప్లైనర్ చేతులు పట్టుకొని ముందుకు వెళ్ళటమే మన పని. మీరు చాలా చాలా కష్టాలు పడ్డారు. వినటమే కాదు, నేను మీ ఇంటికి వచ్చి చూడటం కూడా జరిగింది మేడం. కానీ తొందరగా మీరు ఇంకా అచీవ్మెంట్ అయ్యి మీరు మంచి చెక్ తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మా అప్లైనర్ గా ఉండటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు ఇంకా ముందుకు వెళ్ళి మీరు ఇంకా మంచి చెక్ తీసుకొని మన టీమ్ లో బెస్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వాసవి మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వాసవి మేడం మీరు కానీ అలా పెద్ద చెక్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. విన్నీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. విన్నీ మేడం గుడ్ మార్నింగ్. Shakira madam. Yes, sir. Good afternoon. Good morning to all, sir. Good morning, madam. Good morning, madam. Really, I feel very happy to join in this Vestige product, sir. Really, every person need that the two things, health and wealth. Vestige is providing us both, sir. Kavalsina health, wealth, rendu kuda indulo unnappudu every person need that. That will be a success for their life, sir. Thank you for being a partner of this product, sir. Thank you, sir. మీరు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మ్యామ్ రియల్లీ ఇన్స్పైర్డ్ బై యూ. వి ఆర్ ఇన్స్పైర్డ్ సార్ మ్యామ్. బికాజ్ యాజ్ వీ ఫీల్డ్ దట్ మేమేమనుకుంటున్నాం అంటే టైం ఉండదు అనే ఫీలింగ్ అయితే ఉన్నాను. బట్ మిమ్మల్ని చూసాక రియల్లీ వీ కెన్ డూ, వై యూ షుడ్ నాట్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. రియల్లీ మేడం చాలా హ్యాపీగా అనిపించింది. మీరు మాట్లాడడము స్పష్టంగా మాట్లాడారు, బాగా అసలు ఇన్స్పైరబుల్. రియల్లీ వై షుడెంట్
అన్న ఫీలింగ్ అయితే కలిగింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ బీయింగ్ మేడం. థ్యాంక్ యూ వేస్టేజ్ మేడం. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ మేడం. మేడం గారు కానీ ఈ రోజే ఫస్ట్ టైం మేడం జూమ్ చేయడం. వెస్టేజ్ కి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం స్టేజ్ మీద కానీ ఏ రోజు మాట్లాడే మేడం కాదు. ఎస్ సార్. అది ఫస్ట్ టైం ఎస్ సార్. మీటింగ్ మాట్లాడింది 200 మెంబర్ ప్లస్ లో మేడం. ఎస్ ఎస్ సార్. రియల్లీ సార్. బట్ మేడం నాట్ హెసిటేటెడ్ అండ్ వాట్ ఎవర్ షీ వాంట్ టు స్పీక్, తను ఏం మాట్లాడాలనుకుంటుందో అది క్లియర్ గా మాట్లాడింది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద సక్సెస్ సార్. ఎస్ ఓకే. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ఇంకా ఇంతటితో మనం ఈ జూమ్ మీటింగ్ ను ఒక 2-3 లీడర్లతో మాట్లాడి క్లోజ్ చేద్దాం. అదేవిధంగా శివరామ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రెహమా మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో ఈ రోజు మీరు ప్రతి మహిళకి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సో వండర్ఫుల్ మేడం. అలాగే కావలిలో మన సుమలత మేడం గారు మీరు భయపడకండి అని చాట్ బాక్స్ లో మెసేజ్ చేశారు. మీరు గమనించలేదు. ధైర్యంగా మాట్లాడండి, భయపడకండి మేడం అని చెప్పారు సుమలత మేడం గారు. సో వండర్ఫుల్ లీడర్ సుమలత మేడం. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఎక్సలెంట్ గా ఈ రోజు మీ జర్నీ గురించి చెప్పారు మేడం. ధైర్యంగా చెప్పారు. సో వాయిస్ కొంచెం ఇంకా గట్టిగా మాట్లాడి ఇంకా బాగుండు. బట్ కొత్త కదా, ఇబ్బంది లేదు. బెటర్ నెక్స్ట్ టైం ధైర్యంగా వీర మహిళగా ఝాన్సీ లక్ష్మీబాయిలా గట్టిగా మాట్లాడాలని, మీరు డిసెంబర్ కి మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీకే కాదు, అప్లైన శివ సార్, నాకు కూడా అప్లైన నా కజిన్ బ్రదర్, మా పెద్దమ్మ కొడుకు. సో ఈ రోజు నేను ఈ ప్లాట్ఫామ్ కి రావడానికి కర్మకర్త క్రియ మన సారే. సో శివ సార్ ఏం చెప్తే తప్పకుండా నేను ఎంత గొప్ప వ్యక్తినైనా, ఎంత లీడర్నైనా ఆయన చెప్పిందే నేను వింటాను. విన్నందుకు ఈ రోజు నేను ఇలా అచీవ్మెంట్ లో ఉన్నాను. సో అప్లైన మాట వినాలి. మనకే అంతా తెలుసు, మనమే ఏదో పోటీ చేస్తామనే గర్వం మనకు ఉండకూడదు. ఎంత ఎదిగినా ఒదుగుండాలి. అలా ఉంటేనే మనం ముందుకెళ్తాం. ఎక్సలెంట్ మేడం. స్పీచ్ బాగా ఇచ్చారు. మీ సక్సెస్ జర్నీ చాలా బాగుంది. మీరు డిసెంబర్ కల్లా మీ గోల్ సక్సెస్ కావాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రహిమా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. అదేవిధంగా విన్ని మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ సున్నిపేటలో, కానీ మేడం ట్రై చేస్తా ఉన్నారు. కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, మీరు ఫస్ట్ టైం జూమ్ అనేది ఇచ్చారు అనుకుంటున్నాను. ఇచ్చారని ఇప్పుడు క్లియర్ అయిపోయింది. మీరు చిన్నగా స్టార్ట్ చేసి చాలా చక్కగా మాట్లాడారు మేడం. ఫస్ట్ తడబడినారు. ఆ తడబడడంలో నుంచే మీరు ఒక స్టాండ్ తీసుకొని నిలబడి చక్కగా మాట్లాడారు. మీ లైఫ్ జర్నీ ఎలా అనేది, విస్టేజ్ లోకి మీరు ఎలా వచ్చింది, అవి అన్ని కూడా చెప్పారు. అలాగే మీరు శారీస్ బిజినెస్ పెట్టి మళ్ళీ షాప్ లోకి వెళ్ళాలి అంటే మీరు పడిన ఆ స్ట్రగుల్ అయితేనేమి, ఇప్పుడు మనం అంటూ ఒకటి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని వదిలేసి మనం పక్కకు పోయి మళ్ళీ దాంట్లో ఒక చిన్న జీతానికి చేయాలంటే అది చాలా షేమ్ గా ఉండిద్ది. కానీ ఆ టైంలో మీరు విస్టేజ్ పట్టుకొని మీరు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళడము, ఇవన్నీ కూడా విస్టేజ్ ఫ్యామిలీ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడము నాకు చాలా బాగా నచ్చింది మేడం. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. మీరు విస్టేజ్ లో ఇంకా సక్సెస్ వైపు పరుగులు తీస్తూ డిసెంబర్ కల్లా మీరు 1,00,000 దాటిపోవాలి. అలాగే మీరు సక్సెస్ వైపు పరుగులు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శివ సార్ క్లోజ్ చేద్దాం సార్. 7 అయింది. ప్రసాద్ సార్ ఏమన్నా లాస్ట్. మేడం గారు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం ట్రై చేశారు. కాకపోతే అక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ మీట్ అయిపోయారు. ఎస్ సార్, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మీ వాయిస్ అందరి వాయిస్లు కట్ అవుతున్నాయి. ఏదో ట్రై చేశాను. ఓకే మేడం. కంటిన్యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఎక్సలెంట్ మేడం. మీరు కూడా సక్సెస్ గా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివరామ్ సార్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. ఈ రోజు మంచి సెషన్ ఇచ్చినందుకు రహిమా మేడం గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ రహిమా మేడం. థ్యాంక్ యూ సార్. శివ సార్ క్లోజ్ చేస్తున్నాం మరి. ప్రసాద్ సార్ మాట్లాడింది. ప్రసాద్ సార్ ప్రమోట్ చేసింది మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ ట్రెజరీ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్.
గుడ్ మార్నింగ్ శివ సార్, గుడ్ మార్నింగ్ అండి. రహిమ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అడిగిన వెంటనే కాదనకుండా టీమ్ కి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి, మీ వాయిస్ వినిపించడానికి, మీ జర్నీ చెప్పడానికి ముందుకు వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. మీరు అడిగిన వెంటనే ఇవ్వటానికి అందరూ ముందుకు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఏమీ అనుకోకుండా మీరు శివ సార్ అడగగానే ఓకే చెప్పారు. మంచి ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఇచ్చారు. చెక్కే సమాధానంగా మీరు చెక్ రాకముందు ఎలా ఉన్నది, చెక్ వచ్చిన తర్వాత ఎలా ఉందని 10 రోజుల నుంచి మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని చక్కగా వివరించారు. అలాగే మంచి మంచి గోల్స్ రీచ్ అవ్వాలి మేడం. త్వరగా మీరు 1,00,000 మరియు కారు గోల్ పెట్టుకొని వర్క్ చేయండి మేడం. మీరు సాధించే అవకాశం ఉంది. మంచి టీం ఉంది. తర్వాత మంచి మీ నర్సాపేట ఊర్లో మీ దగ్గరలోనే మీ దగ్గరికి అందరూ కూడా వచ్చేటువంటి కస్టమర్లు చెప్పినా కానీ మీరు మంచి టీం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. వెరీ వండర్ఫుల్ సెషన్ అండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా బాగుంది. మీరు భవిష్యత్తులో కొంచెం ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఇవ్వాలని టీంకి కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురుగారు లాస్ట్ అండ్ ఫైనల్ మీరు అన్మిట్ చేసుకుని మాట్లాడితే క్లోజ్ చేద్దాం గురుగారు. లక్ష్మణ్ సార్ ఆల్రెడీ ట్రైన్ జర్నీలో ఉన్నారు. శివ సార్. ఓకే సార్. అయితే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రహిమ మేడం. వండర్ఫుల్. మీరు మీ అచీవ్మెంట్ డిసెంబర్ గల మీరు గోల్ పూర్తి చేస్తారని కోరుకుంటాను. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి స్త్రీకి మీరు ఈరోజు ఆదేశంగా నిలిచారు. సో ఎక్సలెంట్, వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో గ్రేట్ లీడర్స్, రేపు మరొక వండర్ఫుల్ లీడర్తో ప్రోడక్ట్ నాలెడ్జ్తో గ్రేట్ లీడర్ మన ముందుకు రాబోతున్నారు. సో డెఫినెట్లీ రేపు అందరూ ప్రమోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపు 300 ఫుల్ ఫిల్ చేస్తారని నేను 100% కాన్ఫిడెంట్ తో నేను రేపు వండర్ఫుల్ లీడర్ ని తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ రహిమ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఈ జూమ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.